హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా కొత్త ఛానల్. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి మంచి స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే నా ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. మీరు అక్కడి వరకు నా ఛానల్ని తీసుకువెళ్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అది ఒక పెద్ద మాన్సన్. ఆ మాన్సన్లో మొత్తం హడావిడిగా ఉంది. ఎందుకంటే ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయాన్ వర్మ పెళ్లి జరిగింది. ఆ ఇంటి నిండా బంధువులతో కలకల్లాడుతూ ఉంది. అప్పటికే వాళ్ళ పెళ్లి జరిగి 3 రోజులు కావటంతో ఆ రోజు రాత్రి వాళ్ళకి భోజనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లి కూతురుని అందంగా ముస్తాబు చేస్తున్నారు అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా. వైశాలి కూర్చుందే కానీ తన మొహంలో పెళ్లి కూతురు అనే భావం ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ళు అలా రెడీ చేస్తుంటే, వాళ్ళు మాటలు అంటుంటే చూస్తూ ఫేక్ స్మైల్ చేస్తుందే తప్ప మనస్ఫూర్తిగా వాళ్ళతో మాట్లాడటం లేదు, నవ్వడం కూడా లేదు. అలా వాళ్ళు నీట్గా రెడీ చేసి తనని కిందకి తీసుకుని వెళ్తారు. వాళ్ళ అత్తగారి వచ్చి తనని చూసి, నా కోడలు కుందనపు బొమ్మలా ఉంది అని కామాక్షి గారు మురిసిపోతారు. ఆవిడ వైశాలిని పూజ రూమ్కి తీసుకుని వెళ్ళి దీపం వెలిగించమని చెప్పి, తనకి దేవుడికి దండం పెట్టుకోమని చెప్పి, ఆవిడ కిచెన్లోకి వెళ్ళి పాల గ్లాస్ తీసుకొని ఆమె చేతిలో పెట్టి కొన్ని జాగ్రత్తలు చెప్పి పైనున్న రూమ్కి తీసుకుని వెళ్తారు. ఆ రూమ్కి వెళ్ళిన వైశాలి చుట్టూ చూస్తుంది. అక్కడ అంతా మంచి అరోమా స్మెల్ వస్తూ ఉంది. ఆ రూమ్ మొత్తం ఫుల్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంది. రూమ్ మొత్తం రోజెస్తో మల్లె పువ్వులతో నిండుగా కలకల్లాడుతూ కనిపిస్తుంది. కానీ వైశాలి ఫేస్లో మాత్రం ఏ కళ లేదు. అలా ఆవిడ తనని అక్కడ వదిలి వెళ్ళిపోతారు. 10 మినిట్స్ తర్వాత ఆ రూమ్లోకి వైట్ పంచ, వైట్ షర్ట్లో అయాన్ వెళ్తాడు. అతను వెళ్ళి డోర్ లాక్ చేసేస్తాడు. తర్వాత అయాన్ బెడ్ మీద ఉన్న వైశాలిని ముద్దలతో ముంచేస్తూ ఆమె పెదవులను అందుకుని హాట్గా కిస్తేస్తూ నెమ్మదిగా తన పైటను పక్కకు జరిపి తన ఎద మీద ముద్దులు పెడుతూ నెమ్మదిగా తన బ్లౌజ్ని రిమూవ్ చేసి అలా కిందకి వచ్చి తన నడుముని మెట్టుతూ ముద్దులతో ముంచుతూ పంటిగాట్లు పెడుతూ నెమ్మదిగా తనలో కలుస్తాడు. అలా ఆ రాత్రంతా ఆమెతో కలిసి అతను ఏం చేస్తున్నా అడ్డు చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటుంది. తెల్లవారుజామున ఎప్పుడు 5 గంటలకి తనని వదిలిపెడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యకిరణాలు విండోలో నుంచి ఆ రూమ్లో పడుతూ ఉంటే మత్తుగా కళ్ళు తెరుస్తాడు. అయాన్ అతని పక్కనే అతను చుట్టుకొని పడుకొని ఉన్న అతని భార్యని చూసి ఒక్కసారిగా షాక్తో అలా ఉండిపోతాడు. అసలు అతను చూస్తుంది నిజమా లేక అతనేమైనా కలగంటున్నాడా అనే భ్రమలో ఉండిపోతాడు. మళ్ళీ తేరుకుని అక్కడే ఉన్న అతని బట్టలు వేసుకొని బెడ్ మీద పడుకొని ఉన్న అమ్మాయిని చూసి వర్ష అని గట్టిగా అరుస్తాడు. అతను అరుపులకి మత్తుగా కళ్ళు తెరిసి చుట్టూ చూస్తుంది. వర్ష అక్కడ ఆయన్ని చూసి, బావా నువ్వేంటి నా రూమ్లో అని కలతగా అంటుంటే ఆయన కోపంగా తన దగ్గరికి వచ్చి ఆమె జుట్టు పట్టుకొని పైకి లేపి కోపంగా ఒక్కటి కొడతాడు. అతను అలా కొట్టేసరికి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది. కింద పడి ఉన్న వర్ష దగ్గరకు వెళ్ళి, అసలు నువ్వేం చేశావు, నా రూమ్లోకి నువ్వు ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతాడు. అప్పుడు తనని తాను చూసుకుంటుంది. తన వంటిపైన బెడ్షీట్ తప్ప ఇంకేమీ ఉండవు. అలా చూసిన వెంటనే ఆమెకు కళ్ళు తిరిగినంత పని అవుతుంది. అసలు తను ఏదో భూమిలో కూరుకుపోతే బాగుండనే అనే ఫీలింగ్ కలుగుతుంది. అసలు తను ఆ రూమ్లోకి ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియదు. అక్క ఉండాల్సిన ప్లేసులో తను ఎలా వచ్చిందో కూడా ఆమెకు అర్థం కావడం లేదు.
అలా ఏడుస్తూ ఉంటే మళ్ళీ అయాన్ తన మోచేయి పట్టుకొని పైకి లేపి, సిగ్గు లేకుండా నాతో నైట్ అంతా పడుకుంటావా అని కోపంగా అరుస్తాడు. తనలా అనేసరికి బావా అని ఏదో చెప్తుంటే మీ అక్క భర్తతో ఇలా గడపడానికి నీకు సిగ్గు లేదా అని మళ్ళీ తనని కొడతాడు. అయాన్ ఆ రూమ్ నుంచి కోపంగా బయటకు వెళ్ళిపోతాడు. వర్ష ఏడుస్తూ కొంచెం సేపు తర్వాత కింద పడి ఉన్న తన లంగా ఓని వేసుకుని ఆ రూమ్ నుంచి ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోతుంది. అయాన్ కిందకి వెళ్ళేసరికి అతని చెల్లెలు సౌజన్య చేతిలో ఉన్న ఒక కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న తాళిబొట్టు ఇంకా ఒక లెటర్ అక్కడ ఉన్న కామాక్షి గారి చేతిలో పెడుతుంది. ఆవిడ లెటర్ చదవగానే ఆ లెటర్ చేతిలో నుంచి జార విడిచి ఆవిడ ఒక్కసారిగా చైర్లో నుంచి కూలబడతారు. ఆ తర్వాత కంగారుగా సురేందర్ గారు వచ్చి కామాక్షి ఏమయ్యింది అని అడుగుతూ ఉంటే ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి కింద ఉన్న లెటర్ తీసుకుని చూసి అతను కూడా షాక్ అవుతారు. సౌజన్య చూశారు కదా మీ కోడలు తను ఎంత పని చేసిందో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్నయ్య తల ఎత్తుకుని ఎలా తిరుగుతాడు? ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయాన్ వర్మ వైఫ్ అతన్ని వదిలి వెళ్ళిపోయింది అని తెలిస్తే 10 మందిలో మన పరువు ఏమవుతుంది అని తను అంటుంటే అప్పుడే వైశాలి అమ్మా నాన్న కంగారుగా లోపలికి వస్తారు. వాళ్ళని చూసి సౌజన్య వాళ్ళ దగ్గరకు వెళ్ళి చూశారు కదా అత్తయ్య, వైశాలి వదిన ఏం చేసిందో. అన్నయ్యతో పెళ్లి జరిగిన తర్వాత హైయర్ స్టడీస్ కోసం అన్నయ్య ఒప్పుకోలేదు అని చెప్పి తన మెడలో అన్నయ్య కట్టిన తాళిబొట్టును తీసి ఇదిగో ఈ లెటర్లో నాకు ఇష్టం లేదని రాసి తన చదువుకి ఎవరు అడ్డు రావడం తనకి ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది అని ఆమె అంటుంటే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక అలా సైలెంట్గా ఉండిపోతారు. వైశాలి అంత పని చేస్తుంది అని ఊహించని వాళ్ళు ఏడుస్తూ అయాన్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని క్షమించు, వైశాలి ఇంత పని చేస్తుందని మేము అస్సలు అనుకోలేదు అని తలదించుకుంటారు. అయాన్ కోపంగా అక్కడి నుంచి అతని రూమ్కి వెళ్ళిపోయి ఆహా అని గట్టిగా అరుస్తాడు. అసలు ఏం జరుగుతుంది అతని లైఫ్లో అని ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చొని సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎవరు వైశాలి ఎక్కడ ఉందో కనుక్కోవాలని అనుకోరు. ఎందుకంటే తనే కావాలని వెళ్ళిపోయింది కనుక. అయాన్ మాత్రం వర్ష ఎదురుపడినప్పుడల్లా అతను తనని తిట్టడం కసరడం చేస్తూ ఉంటాడు. అతనే కాదు, ఆ ఇంట్లో ఎవ్వరూ కూడా తనని ఒక మనిషిలా కూడా చూడరు. ఎందుకంటే వర్ష పుట్టిన తర్వాత తన మొదటి పుట్టినరోజు అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్లో వాళ్ళ ఇద్దరూ చనిపోతారు. అప్పటి నుంచి తను ఒక దరిద్రం అని, నష్టజాతకురాలు అని ఆ ఇంట్లో అందరూ తనని చులకనగా చూస్తూ ఉంటారు. చెప్పాలంటే ఆ ఇంట్లో మనిషిగా కంటే పని మనిషిగానే అందరూ చూస్తారు. ఒక్క సౌజన్య మాత్రం తనని స్నేహితురాలిలాగా చూస్తుంది. వాళ్ళ ఇద్దరూ ఒక్కరే దగ్గర చదువుకున్నారు. ఇద్దరూ బీటెక్ కంప్లీట్ చేసిన తరువాత ఎంటెక్ చేయాలి అని అనుకున్నారు. కానీ నీరజ గారు అందుకు ఒప్పుకోకపోవటంతో వర్ష ఆ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటే 2 నెలల తరువాత వర్షకి ఒకరోజు విపరీతంగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. తనలా వామిటింగ్ చేసుకుంటుంటే సౌజన్య చూసి ఏమైంది వర్ష అని తన దగ్గరకు వెళ్ళి అడిగితే ఏం లేదు, కొంచెం నీరసంగా ఉంది, ఫుడ్ పాయిజన్ అయినట్టుగా ఉంది, అందుకే వామిటింగ్స్ అయ్యాయని చెప్తుంది. సౌజన్య మాత్రం తనకి ఏదో డౌట్ వచ్చి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయి సారీ వర్ష, నీకు ఇప్పుడు ఎందుకు వామిటింగ్స్ అవుతున్నాయో నాకు తెలుసు, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని
ఆ రోజు అన్నయ్య రూమ్లోకి నువ్వు వెళ్ళేలా ప్లాన్ చేసింది నేనే. సారీ, నీకు తెలియకుండా నువ్వు తాగే పాలల్లో మత్తు కలిపి అన్నయ్య రూమ్లోకి నేనే నిన్ను తీసుకుని వెళ్ళాను అని తనలో తానే అనుకుంటుంది. అలా 2 రోజుల తర్వాత వర్షకి ఇంకా ఎక్కువ వామిటింగ్స్ అవ్వటంతో ఆ రోజు ఏ పని చెయ్యకుండా అలా తన రూమ్లోనే పడుకొని ఉంటుంది. తను అలా ఉండేసరికి నీరజ గారు కోపంగా వెళ్ళి, ఏంటమ్మా మహారాణి, ఇంట్లో పని అంతా ఎవడు చేస్తాడు? హాయిగా పడుకున్నట్టున్నావు, వంట మొత్తం ఎవరు చేస్తారు అని కోపంగా కసురుతుంది. వర్ష నెమ్మదిగా లేచి కూర్చొని, పెద్దమ్మ, నాకు చాలా నీరసంగా ఉంది, అందుకే పడుకున్నాను అని అంటుంటే కోపంగా, తినమంటే 3 పూటలు కుంభాలు తింటావు, నీకు పని చేసేటప్పటికి ఏమవుతుంది అని ఆవిడ తిడతారు. అలా తిడుతుంటే ఇంకా ఏం చెయ్యలేక నెమ్మదిగా ఓపిక తెచ్చుకొని కిచెన్లోకి వెళ్ళి అలా వంట మొత్తం కంప్లీట్ చేస్తుంది. చేసిన తర్వాత హాల్లోకి వచ్చి అందరికీ భోజనాలకు పిలుస్తుంది. కామాక్షి గారు ఆయన్ని పిలుచుకునిరా అని చెప్పి వర్షతో చెప్పడంతో అయాన్ కోసం అతని రూమ్కి వెళ్తుంది. తను వెళ్ళేసరికి అప్పుడే స్నానం చేసి వచ్చి టవల్తో ఉంటాడు. అతను అలా చూసి, బావా, అత్తయ్య వాళ్ళ భోజనానికి పిలిచారు అని చెప్పి తను వెళ్తుంటే, ఏ ఆగు అని పిలుస్తాడు. అతను అలా పిలిచేసరికి తను అలా ఆగిపోతుంది. అయాన్ తన ముందుకు వెళ్ళి, వైశాలి నా నుంచి దూరంగా వెళ్ళిపోయిందని నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు కదా అని వెటకారంగా అంటాడు. అక్క వెళ్ళిపోతే నేనెందుకు బావా సంతోషంగా ఉంటాను అని తను అంటుంటే, ఇంకా చాలు ఆపు, నువ్వు కావాలనే కదా నా లైఫ్ ఇలా అవ్వాలని కోరుకున్నావు, అలానే జరిగింది కదా, నువ్వు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండుంటావు అని అతను అంటుంటే, నేనెప్పుడు అలా కోరుకోలేదు బావా, అందరూ హ్యాపీగా ఉండాలని మాత్రమే కోరుకున్నాను. అవునా అని కోపంగా తనని బెడ్ మీదకి తోసేస్తాడు. వర్ష వెళ్ళి బెడ్ మీద పడుతుంది. అసలే నీరసంగా ఉన్న వర్ష మీదకి దూకుతాడు. వర్ష, వద్దు బావా అని అన్నా అయాన్ తన మాటలు పట్టించుకోకుండా తనని ఆక్రమించుకుంటాడు. అది కోపంతో వర్ష ఎంత వద్దు అన్నా బలవంతంగా తనని అనుభవిస్తాడు. ప్లీజ్ బావా, నాకు నీరసంగా ఉంది, ప్లీజ్ బావా అని ఎంత బ్రతిమలాడుతున్నా విడిపించుకోకుండా తన పని తను ఆపటం లేదు. కొంత సమయానికి తనని విడిచిపెట్టి ఫ్రెష్ అప్ అవ్వటానికి వెళ్తాడు. బెడ్ మీద ఉన్న వర్ష ఏడుస్తూ లేచి కింద ఉన్న బట్టలు వేసుకుని ఏడుస్తూ కిందకు వెళ్ళిపోతుంది. ఏంటి, పిలవడానికి వెళ్ళావా, ఇంత లేటేంటి, నీకోసం వెయిట్ చేయాలా మేము అని తిడుతూ ఉంటే అప్పుడే అయాన్ కూడా కిందకి వస్తాడు. వర్ష అందరికీ భోజనాలు వడ్డిస్తుంది. భోజనాలు చేసిన తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. వైశాలి మాత్రం అమెరికా వెళ్ళిపోయి తనకి నచ్చినట్టుగా తన లైఫ్ తాను లీడ్ చేస్తుంది. చదువుకుంటూ తనకు నచ్చినట్టుగా ఉంటూ తనకి అక్కడ ఎవరు అడ్డు చెప్పేవారు లేకపోవటంతో వెచ్చలవిడిగా తిరుగుతూ పబ్బులను తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఒకరోజు పబ్లో ఫుల్లుగా తాగేయడం వల్ల మత్తుకు తూలుతూ ఉంటే తనని తన ఫ్రెండ్ అయిన రాకేష్ తన మత్తులో ఉండటంతో ఎప్పటి నుంచో తనని అనుభవించాలి అని చూస్తున్న రాకేష్ మంచి టైం దొరికింది అని తనని ఎత్తుకొని అతను ఉంటున్న ఫ్లాట్కి తీసుకొని వెళ్తాడు. తను స్పృహలో లేకపోవటంతో రాకేష్ ఏం చేస్తున్నాడు అన్నది. ఆ రోజు నైట్ ఆమె అంగీకారం లేకుండానే తన ఒంటి మీద బట్టలు మొత్తం తీసేసి అణువణువున తనని చూస్తూ తనను అతని సొంతం చేసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచిన వైశాలి రాకేష్ కౌగిల్లో ఉండటం చూసి గట్టిగా కేకలు వేస్తుంది. రాకేష్, వాట్ హ్యాపెన్ బేబీ, ఎందుకలా అరిచావని అడిగితే, అసలు నువ్వు ఏం చేశావు, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, నా ఒంటి మీద బట్టలు లేవేంటి, ఈ రోజుల్లో
ఇదంతా కామన్ బేబీ అని అతను లైట్ తీసుకుంటాడు. ఏంటి నువ్వు మాట్లాడుతుంది రాకేష్? నువ్వు అవును బేబీ, నీ మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉంది, అది ఈ రోజుకి తీరింది అని అంటాడు రాకేష్. రాకేష్ మాటలకి వైశాలికి అసలు ఏమీ అర్థం కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ఇండియాకి వెళ్ళాను అంటే నన్ను చంపేస్తారు. ఇలా జరిగింది అనే తెలిస్తే ఇంట్లో వాళ్ళు నన్ను నిలదీస్తే ఇంట్లోకే రానియ్యారు. ఇక్కడ జరిగిన విషయం వాళ్ళకి తెలిసిందంటే ఇంకా జీవితంలో తన మొహం కూడా చూడరు అని అనుకొని బాధతో రోదిస్తుంది. అలా కాలం ఆగనంటూ పరుగులు తీస్తూ ఉంటే ఒకరోజు హాల్ క్లీన్ చేస్తున్న వర్షకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. అనుకోకుండా అక్కడే పడిపోతుంది. తను అలా పడిపోయేసరికి అక్కడే ఉన్న కామాక్షి గారు తన దగ్గరకు వెళ్ళి తన మొహం మీద వాటర్ చల్లి తనని లేపుతారు. ఆయన తను కళ్ళు తెరవకపోవటంతో సౌజన్య డాక్టర్కి కాల్ చేస్తుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. డాక్టర్ వెళ్ళిన హాఫ్ అన్ అవర్ తర్వాత కళ్ళు తెరిచిన వర్షాన్ని చూసిన నీరజ గారు తన ముందుకు వచ్చి, ఎంత పాడు పని చేశావే దరిద్రపు గొట్టుదానా, ఎన్ని రోజులు పోనీలే పాపం అని నేను ఇంట్లో ఉండనిస్తే నువ్వు చేసిన పని ఇదా? పాముకి పాలు పోసినట్లు మా పైన విషం కక్కుతావా? ఎవరితోనే తిరిగి కడుపు తెచ్చుకొని సిగ్గు లేకుండా ఇంకా ఎలా ఉన్నావే అని ఆమె ఇష్టం వచ్చినట్టు వర్షాన్ని కొడతారు. ఆవిడలా కొడుతున్నా కూడా అయాన్ అలా చూస్తూ ఉంటాడు. అసలు ఆపాలని కూడా అనుకోడు. తన ప్రెగ్నెన్సీ అని తెలిసినా కూడా ఏం పట్టనట్టు అక్కడి నుంచి అతని రూమ్లోకి వెళ్ళిపోతాడు. తల అందరూ ఒక మాట అంటారు. ఇంకా నీరజ గారైతే కోపంగా తన మెడ పట్టుకొని బయటికి తోసేసి, ఈ రోజుతో నువ్వు ఎవరో మేమెవరమో ఇంట్లో నీకు చోటే లేదు, నీలాంటి దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకున్నామంటే 10 మంది ఎవరితోనూ తిరిగి చెడిపోయింది అని ఇంట్లో పెట్టుకున్నారు అని మాకే చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఆవిడ తన మొహంపైనే తలుపులు వేసేస్తారు. వర్షకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక పార్కులో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అసలు తను ఏం చేసిందని, ఎందుకు అందరూ తనని అలా ద్వేషిస్తున్నారు తనకే తెలియదు. చిన్నప్పటి నుంచి అంతే ప్రేమగా చూసేవాళ్ళు లేరు. ఏది కావాలన్నా నోరు తెరిచి ఎప్పుడూ ఎవ్వరిని అడగలేదు. ఒక సౌజన్య మాత్రమే తన మనసు తెలుసుకొని తనకు ఎప్పుడు ఏం కావాలో తనే కొనిస్తూ ఉండేది. ఇప్పుడు తన ప్రెగ్నెన్సీకి కారణం అయాన్, కానీ ఇంట్లో అందరూ నిలదీస్తున్నా అయాన్ ఏమీ పట్టనట్టు వెళ్ళినందుకు వర్షకి ఇంకా బాధగా అనిపిస్తుంది. అలా అక్కడి నుంచి వర్ష వెళ్ళిపోతుంటే అప్పుడే తన ముందుకు వచ్చి ఒక కారు ఆకుతుంది. ఎవరు అని ఎదురుగా చూసిన తనకి సౌజన్య తనని కోపంగా చూస్తూ కనిపిస్తుంది. సౌజన్యాన్ని చూసి పక్కకు వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళి కారులో కూర్చోబెట్టి అక్కడి నుంచి తనను తీసుకొని ఒక ఫ్లాట్కి వెళ్తుంది. వర్ష ఎంత చెప్పినా వినకుండా తనని అక్కడికి తీసుకొని వెళ్ళి, చూడు వర్ష, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావు, నేను వచ్చి నిన్ను చూసి వెళ్తూ ఉంటాను, కాదు అని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని సీరియస్గా చెప్పి సౌజన్య మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ మాన్సన్కి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటే వర్షకి 5వ నెల వచ్చేస్తుంది. అలా ఇంట్లోనే ఉంటే తనకి బోరుగా కొడుతూ ఉండటంతో అలా బయటికి వెళ్ళాలి అని అనుకొని వాకింగ్ చేసుకుంటూ అలా వెళ్తుంటూ ఉంటే తనకి అయాన్ ఎదురుపడతాడు. అతన్ని చూసి కూడా ఏం పట్టనట్టుగా పక్క నుంచి వెళ్ళిపోతుంటే అతను కోపంగా తన దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకొని అతని మీదకి లాక్కుంటాడు. ప్లీజ్ బావా, ఇది ఇల్లు కాదు, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్, నన్ను వదిలేయ్ అని అంటుంది వర్ష.
అయితే నాకేంటి, నా బిడ్డని నా నుంచి దూరం చెయ్యాలి అని అనుకుంటున్నావా అని అడుగుతాడు అయాన్. అయాన్ అలా అడుగుతాడు అని ఎక్స్పెక్ట్ చెయ్యని వర్ష అయోమయంగా తన వైపే చూస్తూ ఉంటే, అయాన్ నిన్నే, ఏంటి నా బిడ్డని నా నుంచి దూరం చెయ్యాలి అనుకుంటున్నావా అని మళ్ళీ రెట్టించి అడుగుతాడు. అతను అలా అడిగేసరికి ఈసారి వర్షకి కోపం వచ్చి, నేనేం మీ బిడ్డని దూరం చెయ్యాలి అని అనుకోలేదు. ఆ రోజు ఇంట్లో నుంచి పెద్దమ్మ నన్ను పంపిస్తూ ఉంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మీ బిడ్డ అంటున్నారా అని విరక్తిగా నవ్వుతుంది. వర్ష అలా నవ్వుతూ ఉంటే అయాన్ కోపంగా తన చెయ్యి పట్టుకొని లాక్కు వెళ్ళి కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకుని వెళ్తాడు. కొంత సమయానికి ఇంటికి చేరుకొని కారులో నుంచి తనను తీసుకుని వెళ్ళి విసురుగా హాల్లోకి తోసేస్తాడు. ఇంట్లో హాల్లో ఉన్న కామాక్షి గారు ఇంకా నీరజ గారు వర్షాన్ని చూడగానే కోపంగా, నువ్వు ఇప్పుడు తనని ఎందుకు తీసుకువచ్చావని అడుగుతూ ఉంటే తన భుజం చుట్టూ చెయ్య వేసి, తను నా భార్య, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే అని చెప్పి తనని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళు షాక్తో, నువ్వేం మాట్లాడుతున్నా, తన బిడ్డకు తండ్రి నువ్వేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే సౌజన్య వచ్చి, అన్నయ్య చెప్తుంది నిజమే మమ్మీ, అసలు ఏం జరిగిందంటే ఆ రోజు వైశాలి వదిన రూమ్లో నుంచి కిందకు వెళ్ళి తన మెడలో ఉన్న తాళిబొట్టు, లెటర్ అవన్నీ గార్డెన్లో పెట్టేసి గోడ దూకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను అలా వెళ్ళిపోయేగానే నేను వర్ష తాగే పాలల్లో మత్తు మంది కలిపి తనను తీసుకొని వెళ్ళి అన్నయ్య రూమ్లో పడుకోబెట్టేశాను. ఆ మత్తుకి తనకి ఏం జరుగుతుందో గుర్తుకు లేదు అని తను చెప్తుంటే కామాక్షి గారు కోపంగా వెళ్ళి సౌజన్యాన్ని కొడతారు. ఎంత పని చేశావే, ఎవరైనా ఇలా చేస్తారా? వైశాలి వెళ్ళిపోతుంటే మాకు చెప్పాలని తెలియదా అని అంటుంటే, తను వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చిన నష్టమేం లేదు మామ్ అని అయాన్ అంటుంటే, నీరజ గారు, నష్టం లేకపోవడం ఏంటి అయాన్, నువ్వు తాళి కట్టిన భార్య తను వెళ్ళిపోతే నీకేమీ అనిపించట్లేదా? చిన్నప్పటి నుంచి నీకు వైశాలి అంటే ఇష్టం కదా అని ఆవిడ అంటుంటే అయాన్ కోపంగా, ఎవరు చెప్పారు నాకు వైశాలి అంటే ఇష్టం అని? నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడింది వర్షాని, కానీ తను ఎప్పుడు నేను తనతో మాట్లాడటానికి ట్రై చేసినా నాతో మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోయేది. ఆ కోపంతో నేను కూడా తనతో మాట్లాడటం మానేశాను. ఇంట్లో మీరంతా తనని ఎప్పుడు తిడుతూ ఉన్నా కూడా భరించింది తప్ప ఎవరిని ఎదిరించలేదు. ఆ రోజు కూడా తను ప్రెగ్నెన్సీ కారణం నేనే అని చెప్తుందేమో అని వెయిట్ చేశాను. మీరంతా దానిని కొట్టి తిట్టినా కూడా నా పేరు బయట పెట్టలేదు. ఈ కుటుంబం పరువు పోకూడదు అని తనని మీరు బయటకు గెంటేసినా వెళ్ళిపోయింది. అప్పుడు కూడా నేను ఆపాలని అనుకున్నా, కానీ తనకి నేనంటే ఇష్టం ఉంటేనే కదా తను నా దగ్గర ఉండటానికి. అందుకే మీరు పంపించగానే వెళ్ళిపోయింది. నీరజ గారు పూడుకుపోయిన గొంతుతో, మరి రేపు వైశాలి వస్తే నా కూతురు పరిస్థితి ఏంటి అయాన్? ఇప్పుడు నువ్వు వర్షాని నీ భార్యగా అందరికీ పరిచయం చేస్తే రేపు నా కూతురు జీవితం ఏమవుతుంది అని ఆవిడ కన్నీళ్ళు పెట్టుకొని అడుగుతూ ఉంటే, ఎవరు చెప్పారు అత్తయ్య తను నా భార్య అని? అసలు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆ రోజు నేను తాళి కట్టింది వైశాలి మెడలో కాదు, వర్ష మెడలో అని అతను చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం వింటున్నారో కూడా అర్థం కాలేదు. వర్ష కూడా షాక్తో అయాన్ని చూస్తుంటే తన ముందుకు వెళ్ళి, ముసుగులో ఉన్నంత మాత్రాన నేను నిన్ను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా అని అడుగుతాడు. అయాన్ అలా అడిగేసరికి వర్షకి ఏం చెప్పాలో అర్థం కాక
సైలెంట్గా తల కిందకు దించుకొని ఉండిపోతుంది. తన తల పైకి ఎత్తి, చూడు వర్ష, ఆ రోజు నువ్వు ఎలా పెళ్లి పీటల మీద కూర్చున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు నా పక్కన కూర్చోగానే నాకు అర్థమయ్యింది. నా పక్కన ఉంది వైశాలి కాదు, నువ్వు అని. ఇంక నీ మెడలో తాళి కట్టినప్పుడే నీ వీపు పైన ఉన్న పుట్టుమచ్చ చూస్తే అప్పుడు నాకు కన్ఫర్మ్ అయ్యింది నువ్వు వర్షావే అని. ఇంకా నేను ఇష్టపడ్డ అమ్మాయితోనే నా పెళ్లి జరిగింది కదా అనుకుంటే మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. రిటర్న్ ఇంటికి వచ్చేసరికి నా పక్కన వైశాలి ఉంది అని అతను చెప్పగానే సౌజన్య ముందుకు వచ్చి, నేను చెప్తానన్నయ్య, అసలు ఏం జరిగిందో. ఆ రోజు వైశాలి ఫ్రెండ్ ఫోన్ చేసింది అని చెప్పి పెళ్లి బట్టలు మొత్తం తీసేసి అక్కడి నుంచి తను వెళ్ళిపోయింది. వైశాలి వెళ్ళిపోతే పెళ్ళి ఆగిపోతే పరువు పోతుందని నేనే వర్షాన్ని చాలా బ్రతిమిలాడితే తను పెళ్లి కూతురు గెటప్లో రెడీ అయ్యింది. ఇంకా వైశాలి వస్తుందేమో అని చాలాసేపు ఎదురు చూసా. తను రాకపోయేసరికి బలవంతంగా నేనే వర్షాన్ని పెళ్లి మండపంలోకి తీసుకువచ్చి నీ పక్కన కూర్చోబెట్టాను. అలా మీ పెళ్ళి అయిపోయిన తర్వాత నేను పెళ్లి హడావిడిలో ఉండిపోతే ఏం జరిగిందో నాకే తెలియదు. మళ్ళీ నేను పెళ్లి కూతురు రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ వర్ష ప్లేసులో వైశాలి కనిపించింది అని తను చెప్పేసరికి అయాన్ వర్ష ముందుకు వెళ్ళి, నిజం చెప్పు వర్ష, ఎప్పుడు నువ్వు నిజం చెప్పాల్సిందే అని అడుగుతాడు అయాన్. వర్ష ఏడుస్తూ, అది బావా, ఆ రోజు మన పెళ్ళి జరిగిన తర్వాత నేను రూమ్లో ఉంటే వైశాలి అక్క కంగారుగా ఆ రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసి నేను వేసుకున్న చీర అన్నీ తనకి ఇచ్చేయమని అడిగింది. నా మెడలో తాళి కూడా అడిగింది. నేను ఇవ్వను అని చెప్తే తన చేతిలో పాయిజన్ బాటిల్ చూపించి, నువ్వు ఇప్పుడు ఇవ్వకపోతే నేను చనిపోతా అనేసరికి భయంతో నేను నా మెడలో తాళి విప్పి అక్కకు ఇచ్చేశాను. తీసుకొని అక్క తన మెడలో కట్టుకుంది. తర్వాత అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. పెళ్ళిలో ముసుగు వేసుకోవడం వల్ల ఎవరికీ తెలియదు కాబట్టి నేను ఎవరికీ చెప్పలేదు అని అంది వర్ష. సౌజన్యకు తెలిసిన తర్వాత రోజు తనని అక్క బెదిరించింది అనే విషయం చెప్పలేదు, కానీ ఎవరికీ చెప్పద్దు అని పెళ్ళైన నిమిషంలోనే తనతో ఒట్టి వేపించుకున్నా అని తను చెప్పగానే అయాన్ కోపంగా ఒక్కటి కొడతాడు. అతను అలా కొట్టేసరికి కామాక్షి గారు, ఏం చేస్తున్నావు అయాన్, ఇప్పుడు తన ఒట్టి మనిషి కూడా కాదు, చేసుకుంటావా అని ఆమె అడుగుతూ ఉంటే, మరి లేకపోతే దాన్నేం చేయమంటావమ్మా, నేను తాళి కడితే ఆ తాళి తీసి వైశాలికి ఇస్తుందా, అసలు ఏమనుకుంటుందమ్మా పెళ్ళంటే అని అయాన్ సీరియస్గా అంటుంటే వర్ష ఏడుస్తూ, అది కాదు బావా, అక్క అలా అనేసరికి నాకు భయం వేసింది. నిజంగానే తను సూసైడ్ చేసుకుంటుందేమో అని భయంతో నేను పక్కకి తప్పుకున్నాను అని అంటుంది వర్ష. సౌజన్య మాట్లాడుతూ, అందుకే అన్నయ్య ఇది ఇలాంటి పిచ్చి పని చేస్తుంది అని నేను మీ ఫస్ట్ నైట్ రోజు వైశాలి వదిన వెళ్ళిపోవటంతో తనకి మత్తు ఇచ్చి పంపించాను. తర్వాత రోజైనా నువ్వు నిలదీస్తే నీ భార్యని అని చెప్తుందేమో అని అనుకున్నాను, కానీ ఏమీ చెప్పకుండా ఎవరికీ తెలియకుండా ఎన్ని రోజులు ఉంది కామాక్షి గారు. పోనీలే, ఎన్ని రోజులు అందరూ బాధపడ్డా ఇప్పుడు ఇష్టపడ్డ వర్షతోనే నా కొడుకు పెళ్లి జరిగింది. త్వరలో నాకు మనవడు మనవరాలు రాబోతున్నారు అని ఆవిడ సంతోషంగా అంటుంటే అప్పుడే వర్షకి కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తే పడిపోతుంటే అయాన్ తను పడకుండా పట్టుకొని అక్కడి నుంచి అతను ఉంటున్న రూమ్కి తీసుకొని వెళ్తాడు. డాక్టర్కి కాల్ చేస్తే డాక్టర్స్ వచ్చి చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటే అలా ఈవినింగ్ వర్ష కళ్ళు తెరుస్తుంది.
తన కళ్ళు తెరిసిన తర్వాత అయాన్ తననే చూస్తూ ఉంటే వర్ష ఆ రూమ్ నుంచి వెళ్ళిపోదాం అని అనుకుంటుంది. అయాన్ తను వెళ్ళకుండా చెయ్య పట్టుకుని ఎక్కడికి వెళ్తావు అని అడిగితే కింద ఉన్న రూమ్కి వెళ్ళిపోతాను అని చెప్తుంటే ఇప్పుడు నువ్వు నా భార్య, నాతో పాటే నా రూమ్లోనే ఉండాలి అని తనని లాక్కొని అతని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. వదులు బావా, ఆ రోజు సౌజన్య మత్తు ఇవ్వడం వల్ల నేను మీ రూమ్లో ఉన్నాను, లేకపోతే నువ్వు అక్కతోనే హ్యాపీగా ఉండేవాడివి కదా అని అంటుంటే ఎవరు చెప్పారు నీకు అని అంటాడు అయాన్. ఆ రోజు ఆ రూమ్లో ఉంది నువ్వే అని తెలిసే నేను ఇష్టంగా నీతో కలిశాను అని అతను చెప్పగానే మళ్ళీ షాక్ కొట్టినట్లు అతని వైపే చూస్తుంది. ఏంటి, నమ్మట్లేదా? ఆ రోజు మత్తులో ఉన్న నీకు తెలియదేమో. ఆ రూమ్కి రాగానే నాకు అర్థమయ్యింది బెడ్ మీద ఉంది నువ్వే అని. నన్ను హక్ చేసుకోగానే పూర్తిగా కన్ఫర్మ్ అయ్యింది. నీ బాడీ నుంచి వచ్చేస్తున్న స్మెల్ అక్కడుంది నువ్వే అని అర్థమై నీతో చాలా ఇష్టంగా ఆ నైట్ కలిసిపోయాను. ఆ రాత్రి నీతో లెక్కలేనన్నిసార్లు కలిశాను అని వర్షాని కొంటిగా చూస్తూ అంటాడు. అతని అలా అంటుంటే వర్షకి సిగ్గుగా అనిపిస్తుంది. మార్నింగ్ కోపంగా నన్ను కొడితే నా భార్యని అని ఒప్పుకుంటావనుకుంటే ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోయావు. కానీ నువ్వు కావాలనే కదా బావా అలా చేసావు. మరి నన్నెందుకు అడగలేదు? అదంతా సరే కానీ ఇప్పుడు జ్యూస్ తాగి కొంచెం సేపు రెస్ట్ తీసుకో. లోపల ఉన్న నా బేబీ ఆకలితో చాలాసేపు నుంచి ఉంది అని తన బుగ్గగిల్లి అతను అలా అనేసరికి సిగ్గుతో మొహం కిందకు దించేస్తుంది. వర్ష అలా సిగ్గుపడుతుంటే అయాన్ ఒక్కసారిగా తన పెదవులను అందుకొని డీప్గా కిస్ చేస్తూ ఉంటాడు. 10 మినిట్స్ తర్వాత తన కింద పెదవిని కొరికి వదులుతాడు. వర్ష పెదవులకి బ్లడ్ వస్తుంటే తన లాలికతో లీక్ చేసి తనని హక్ చేసుకుని ఎప్పుడు నువ్వు గర్భవతి కాకపోయి ఉంటే నిన్ను అసలు వదిలేవాడినే కాదు అని చిలిపిగా అంటాడు. పో బావా అని వర్ష తన ముఖాన్ని చేతిలోకి దాచుకుంటుంది. అలా కొన్ని రోజులైన తరువాత వర్షకి డెలివరీ అయ్యి బాబు పుడతాడు. బాబు పుట్టిన తర్వాత ఇంకా అందరూ హ్యాపీగా కలిసిపోతారు. వైశాలి కూడా తన తప్పు తెలుసుకొని ఇండియాకి వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది. వాళ్ళు బాధపడి అయ్యిందేదో అయిపోయింది, ఆ అబ్బాయి ఎవరు అని తన గురించి తెలుసుకొని రాకేష్ని ఒప్పించి తనతో వైశాలి పెళ్లి చెయ్యాలి అని అనుకుంటారు. కానీ రాకేష్ దానికి ఒప్పుకోడు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, తనంటే నాకు ఇష్టం లేదు అని అంటాడు రాకేష్. ఇష్టం లేకపోతే తను ఎందుకు పాడు చేశావు? ఇష్టం లేకుండా ఎందుకు తనని బలవంతం చేశావు అని అడుగుతాడు అయాన్. తన మీద కోరిక ఉంది అంతే, నాకు ఇష్టం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటాడు రాకేష్. రాకేష్, నీ వల్ల ఎప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలిస్తే మా పరువు పోతుంది అని అయాన్ తనతో వైశాలి కోసం తగ్గి మాట్లాడతాడు తన కోపాన్ని అణుచుకొని. అయితే నాకేంట్రా, నా వల్లే తనకు కడుపు వచ్చింది అని గ్యారెంటీ ఏంటి అని అంటాడు రాకేష్. ఆ మాట వినగానే రాకేష్ వాళ్ళ అమ్మా నాన్నకి కోపం వచ్చి తనకు కొడుకు గురించి తెలుసు కాబట్టి వెంటనే తన కొడుకు చెంప మీద లాగిపెట్టి కొట్టి, బాబు, మా అబ్బాయి చేసిన దానికి మమ్మల్ని క్షమించండి, మా అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు అని అంటుంది వాళ్ళ తల్లి. అమ్మ, నాకు తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా. రాకేష్, నువ్వు నోరు మూసుకొని ఉండు. మర్యాదగా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు అంటే మేమే వెళ్ళి ఆ అమ్మాయిని పాడు చేశావు అని కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటుంది వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ అలా బెదిరించేసరికి రాకేష్ కూడా సైలెంట్గా ఉండిపోతాడు. థ్యాంక్స్ ఆంటీ, ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడారు. భలే వాడివి బాబు, మా అబ్బాయి చేసిన తప్పు
కానీ మీరు ఏమీ అనకుండా మర్యాదగా వచ్చి మాతో మాట్లాడారు. తొందరలోనే ఇద్దరికీ పెళ్లి చేద్దాం అని అంటుంది వాళ్ళ అమ్మ. రాకేష్ కూడా వాళ్ళ అమ్మ మాటలకి విలువ ఇచ్చి వైశాలిని పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. అయాన్ సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ విషయం చెప్తాడు. ఇంట్లో వాళ్ళు అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. మనకి ఒక మంచి ముహూర్తం చూసి ఇద్దరికీ ఘనంగా పెళ్లి చేస్తారు. రాకేష్ కూడా మంచిగా మారుతాడు. వైశాలిని ప్రేమగా చూసుకుంటాడు. బావా, చాలా థ్యాంక్స్. అక్క లైఫ్ని స్పాయిల్ అవ్వకుండా కాపాడారు. అక్క మీద ఎలాంటి కోపం లేకుండా తన జీవితాన్ని నిలబెట్టారు అని అంటుంది వర్ష. తెలియక ఏదో తెలియక తప్పు చేసింది. ఆనందం కోసం, ఎంజాయ్ కోసం వెళ్ళిపోయింది. తను తప్పు తెలుసుకొని ఇంటికి వచ్చింది. మరి అలాంటప్పుడు తనకి మనమే కదా ఉన్నాం వర్ష అని అంటాడు అయాన్. మా మంచి బావ అనుకున్నంత చెడ్డవాడేమీ కాదు, నీలో మంచితనం కూడా ఉంది అని బుగ్గకెళ్ళి అంటుంది వర్ష. అంటే ఏంటి, ఎన్నాళ్ళు నువ్వు నేను చెడ్డవాడిని అని అనుకున్నావా అని అంటాడు అయాన్. మరి నువ్వు నాతో ప్రవర్తించిన తీరుకి ఎవరైనా అలానే అనుకుంటారు కదా బావా అని అంటుంది వర్ష. ఏమనుకుంటున్నావేంటి, శాడిస్ట్వి, సైకోవి, ఇంకా చాలా అనుకున్నాను బావా. బయటకు చెప్పను, చెప్తే నన్ను చంపేస్తావేమో అని అంటుంది వర్ష. దొంగ మొహందాన, నన్నే మనసులో చాలా తిట్టుకున్నావన్నమాట అని ఇద్దరూ నవ్వుకుంటారు. ఇంట్లో వర్ష, వైశాలి ఇద్దరి జంటల్ని చూసి అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. కొన్ని రోజులకి వర్షకు పెయిన్స్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వర్షకి ఒక బాబు పుడతాడు. అయాన్ ఇంకా వర్ష అన్యోన్యంగా వాళ్ళ బాబుతో సంతోషంగా కలిసి హ్యాపీగా గడుపుతూ ఉంటారు. వైశాలి రాకేష్ పెళ్ళి కూడా జరిగిపోయి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఈరోజు ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంకా స్టోరీతో మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ని అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ నాకు అందించండి. ఇలాంటి స్టోరీ మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.